Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు వెనకాల అక్కడ మొత్తం అంతా హరీష్ రావు మీదే పోయేలా ఎందుకని చర్చ జరిగింది? ప్రధానంగా అసలు చర్చ జరగలేదు. చర్చ జరుగుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ జరగనిచ్చారు, అడుగడుగున ఆటంకాలు. ఇందులో ప్రధానంగా మాట్లాడుతోంది ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాదన 2014లోనే అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక లెటర్ కూడా రాశారు. ప్రతి చోట కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. మీకున్నటువంటి అభ్యంతరం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనా, లేకపోతే నిన్న జరగాల్సినటువంటి చర్చ పూర్తి స్థాయిలో జరగలేదనా? మాకుండే అభ్యంతరం 94,000 కోట్ల ప్రాజెక్ట్. 94,000 కోట్ల ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఒక్కటే పిల్లర్ కుంగిపోయింది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ తప్పిదాలు జరిగాయి కాబట్టి మేము సిబిఐకి అప్పగిస్తున్నాము అంటూ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అయితే దీనిపై విపరీతమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నిరసనలకు కూడా దిగింది. యాక్చువల్గా సిబిఐ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇందులో జరిగినటువంటి తప్పిదాలేంటి? ఇర్రెగ్యులారిటీస్ ఎందులో ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సార్ నమస్తే. సో ముందు నుంచి మీరు ఒక మాట చెప్తూ వస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు వెనకాల అక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఎప్పుడైతే కుంగుబాటు అయిందో ఆ సమయంలోనే పెద్ద సౌండ్ అనేది వినిపించింది అనే మాట చెప్తూ వచ్చారు. బట్ దాని మీద ఎందుకని హైలైట్ అవ్వట్లేదు? ఎట్ ది సేమ్ టైం ఇన్ని రకాల ఇర్రెగ్యులారిటీస్ అయ్యాయి. కేవలం పేరు మార్చడమే కాదు, ఊరు కూడా మార్చారు. మీకు తగ్గట్టుగా మీరు ప్రాజెక్టులని కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని బీఆర్ఎస్ తరఫున అప్పటి సీఎం పార్టిసిపేట్ చేయలేదు అనే మాటతో పాటుగా మొత్తం అంతా హరీష్ రావు మీదే పోయేలా ఎందుకని చర్చ జరిగింది? ప్రధానంగా అసలు చర్చ జరగలేదు. చర్చ జరుగుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 9 గంటల పాటు చర్చ జరగనివ్వలేదు. ఎక్కడ జరగనిచ్చారు? అడుగడుగున ఆటంకాలు. అదేవిధంగా హరీష్ రావు గారు కాళేశ్వరం మీద తన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత కూడా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే కాదు, పాలమూరు రంగారెడ్డి రకరకాల ప్రాజెక్టులతో ఆయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మంచి అనుబంధం, తర్వాత అనుభవం కూడా ఉన్నది. సో ఆయన మొత్తం డేటాతోని ఈ అసెంబ్లీ సమావేశాలు జరగకముందు నుండే తెలంగాణ ప్రజలకు ఏమేం జరిగింది, అసలు బనకచెర్ల దోపిడీ ఏ విధంగా జరగబోతున్నది, బనకచెర్ల ప్రాజెక్టు వస్తే రేపు తెలంగాణకు గోదావరి జలాల మీద ఉండాల్సిన హక్కులన్నీ కూడా ఏ విధంగా పోతాయి, ఏ విధంగా తెలంగాణ పూర్తిగా నాశనం అయ్యి ఎడారయ్యే ప్రమాదం ఉన్నదనేది ఆయన మొదట వివరించారు. దాని తర్వాత ఎన్నోసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా తెలంగాణ భవన్ వేదికగా, తర్వాత రకరకాల ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. ఈ డేటా అంతా తీసుకొచ్చి నేను అసెంబ్లీలో చెప్తానని చెప్పినా కూడా ఆయన కేవలం అర్ధగంట టైం ఇచ్చారు. ఆ అర్ధగంటలో కూడా 9 మంది మంత్రులు అమాంతంగా ఆయన మీద పడ్డా కూడా ఏమాత్రం తొనకుండా బెదకుండా కేవలం డేటాతోని నిజాలతోనే ఆయన ఈ కుట్రను అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ ఇలా ఆ చర్చ కూడా ఒక 94,000 కోట్ల ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మీద చర్చ కేవలం 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు కూడా అడుగడుగున అడ్డంకులు. అసలు చర్చ నిజంగా జరిగితే బాగుంటుండే. ఒక్క రాత్రి 2 గంటల వరకు కాదు, ఒక 20 రోజులు ఈ కాళేశ్వరం మీద చర్చ జరిగితే బాగుంటుండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని అన్నారు హరీష్ రావు గారు. అసెంబ్లీలో మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, అది కూడా లేదు. 30 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఆ 30 నిమిషాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అడుగడుగున అడ్డంకులు. సో
ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ చర్చకు తావివ్వకుండా చేశారు. ఇందులో ప్రధానంగా మాట్లాడుతోంది ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాదన 2014లోనే అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక లెటర్ కూడా రాశారు. ప్రాణహిత చేవెళ్ళకి సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్‌ని మళ్ళీ మీరు లెటర్స్ రాయడం వల్లే దాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులొచ్చాయి. తుమ్మిడిహట్టి, ప్రాణహిత చేవెళ్ళ కాకుండా కాళేశ్వరం మేడిగడ్డ దాకా తీసుకొచ్చి అక్కడ ఊరు మార్చారు, పేరు మార్చారు. జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ అక్రమాలు కూడా అయ్యాయి. మొత్తం వన్ అండ్ ఓన్లీ హోల్ అండ్ సోల్ అంతా కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్లే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. క్రిమినల్ తప్పిదాలు జరిగాయి అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తున్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తులకు ప్రతి చోట కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. చివరి పేజీలో సమ్మరీ ఉంటుంది, రైట్? ఆ సమ్మరీ హరీష్ రావు గారు చెప్పారు, మహారాష్ట్ర వాళ్ళు 63 టీఎంసీల హక్కు వాళ్ళకున్నది. మీరు ఇక్కడ మేడిగడ్డ, మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజ్ చేయబోయే ప్రాజెక్టులో మీరు అక్కడ కట్టుకుంటే మీకు లాభం ఉండదు. ఎందుకంటే మహారాష్ట్రకు కూడా ఈ గోదావరి జలాల మీద హక్కులు ఉన్నాయి. వాళ్ళకి 63 టీఎంసీల హక్కు వాళ్ళకున్నది. అందువల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అందుకొరకే మీరు మార్చుకోండి అని చెప్పి ఆమె చాలా క్లియర్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్ని కూడా ఆమె 3వ పేజీలో చెప్పారు. ఆ 3వ పేజీ చదివితే కదా ఇలా జూపల్లి కృష్ణారావు గారు ఈ తుమ్మిడిహట్టికి ఈ ప్రాణహిత మేడిగడ్డకు మధ్యలో 30 కిలోమీటర్ల దూరం అంటున్నాడు. హరీష్ రావు గారు 116 కిలోమీటర్లు ఎన్ని వాగులు వస్తున్నాయి, ఆ వాగుల పేర్లతో సహా పరివాహక ప్రాంతం గురించి మొత్తం కూడా చెప్పాడు. అంటే కేవలం అజ్ఞానంతో ఏమాత్రం సమాచారం లేకుండా ఒక అభండాలేసి క్రిమినల్ అని అంటున్నారు. అంతమించి ఇంకోటి కాదండి. యాక్చువల్గా మీకున్నటువంటి అభ్యంతరం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనా, లేకపోతే నిన్న జరగాల్సినటువంటి చర్చ పూర్తి స్థాయిలో జరగలేదనా? మాకుండే అభ్యంతరం నిజానికి కాళేశ్వరం అనేది 94,000 కోట్ల ప్రాజెక్ట్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. 94,000 కోట్ల ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్లో ఒక్కటే పిల్లర్ కుంగిపోయింది. ఆ ఒక్క పిల్లర్ను రిపేర్ చేస్తే మొత్తం కూడా మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనేది మా పాయింట్. 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ఇట్. దాని మీద ఖర్చు అయింది 3,000 కోట్లు మాత్రమే. మిగతా 91,000 కోట్లలో సుందిల్లా, అన్నారము, కన్నెపల్లి పంపసు, తర్వాత అదేవిధంగా ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, 100 కిలోమీటర్ల సొరంగాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 29 లక్షల క్యూసెక్కులు 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద గోదావరికి 2022లో వచ్చిన ఈ 3 ప్రాజెక్టులకు ఏమీ కాలేదు. కేవలం 25,000 క్యూసెక్కులు అక్టోబర్ 21, 2023 నాడు వరద ప్రవాహం ఉంటే అది కేవలం బ్లాక్ నెంబర్ 7 ఒక్కటే పిల్లర్ నెంబర్ 20. ఆ పిల్లర్ నెంబర్ 20లో కుంగిపోతే దాన్ని గురించి పరిశోధించకుండా దాన్ని రిపేర్ చేయమని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తే ఆ 250 కోట్ల రూపాయలను రిపేర్ చేయించండి పెట్టి రిపేర్ చేయిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందంటే దాని మీద మాట్లాడకుండా పీసీ ఘోష్ కమిషన్ వేయడం ఏంటి? ఎవరి కోసం వేశారు పీసీ ఘోష్ కమిషన్? ఏం జరిగిందని వేశారు? ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని వేశారు? మరి పీసీ ఘోష్ కమిషన్ మరి సుంకిశాల మీద ఎందుకు వేయలేదు? ఎస్ఎల్బీసీ మీద ఎందుకు వేయలేదు? ఎన్నో జరిగాయి కదా. మరి పోలవరం మీద ఎందుకు కమిషన్ లేయడం లేదు? తీయస్తాలో ఒక డ్యామ్ కూలిపోయింది, మరి దాని మీద ఎందుకు కమిషన్ లేయడం లేదు? నేను ఏం చెప్తున్నానంటే కవిత గారు, పీసీ ఘోష్ కమిషన్ వేయడమే ఒక కుట్ర. అదే మాకు అభ్యంతరం. అసలు పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయాలి? ఏం జరిగిందని వేయాలి? ఒక పిల్లర్ కుంగిపోయింది 2023 అక్టోబర్ 21 సాయంత్రం 6:30 గంటలకు. పెద్ద ఎత్తున శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు విన్న వెంటనే అక్కడున్న ఇంజనీర్లు పోతారు అక్కడికి. 20వ పిల్లర్ కుంగిపోయి ఉంటుంది బ్లాక్ నెంబర్ 7లో. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లో చాలా క్లియర్గా పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి. రెండవది, దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అంటారు. నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు, చదువు రాని వాళ్ళు ఇవ్వలేదు, దారిన పోయే దానాయాలు ఇవ్వలేదు. ఒక ఇంజనీరు ఇచ్చాడు, రవికాంత్ అనే ఇంజనీర్. దాని మీద కేసు రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 174/2023 మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో. మరి ఒక పిల్లర్ కుంగిపోయినప్పుడు శబ్దాలు రావు.
మీకు ఎవరికి అందరికీ తెలుసు, బిల్డింగ్లు కూలిపోయినప్పుడు పెద్ద ఎత్తున పేలుల శబ్దాలు రావు, రైట్? సో ఒక పిల్లర్ కుంగిపోయింది, పేలుల శబ్దాలు వచ్చినాయి, అది కూడా పిల్లర్ లాంగిట్యూడ్నల్గా ఎప్పుడు కూడా క్రాక్స్ రావు, కుంగిపోతుంది అయితే సైలెంట్గా. కానీ లాంగిట్యూడ్నల్గా క్రాక్స్ వచ్చినాయి అంటే ఏదో పేలుడు జరిగింది అనే భావన ఉంది. దాని మీద మా అభ్యంతరం అంత ఏంటంటే అసలు ఆ ఒక్క పిల్లరు ఎందుకు కుంగిపోయింది, ఎవరు కూల్చారు, దాని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఆ కోణంలో ఒక కమిషన్ వేసి ఉంటే, ఆ కోణంలో పరిశోధించడానికి ఆ క్రైమ్ నెంబర్ 174ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సిట్ వేసి ఉంటే బాగుండేది. కానీ అది చేయకుండా దీని వెనక కరప్షన్ జరిగింది. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎట్లా తీసుకొచ్చారు, ఈ మేడిగడ్డ తీసుకొచ్చిన దాంట్లో ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఏవేవో మతలావులు ఉన్నాయి అని చెప్పి 25 మంది ఇంజనీర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా 3 ఇంజనీర్లను జైలుకు పంపించడం, ఇవన్నీ అంటే మా అభ్యంతరం ఏంటంటే ఆ 250 కోట్లు తెలంగాణకు భారం పడకుండానే ఏ ఏజెన్సీ ఎల్ఎన్టీ ఏ ఏజెన్సీ అయితే చేసిందో వాళ్ళు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. అయితే ఇక్కడే కీలకమైంది, అలా కూలాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం కూడా కేసీఆర్. ఎందుకంటే 103 ఏళ్ల కింద కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యంతరాలని పట్టించుకోలేదు, నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకోలేదు, తనకి ఏది నచ్చిందో, తను ఏది చెయ్యాలనుకున్నారో అలా పేపర్ మీద పెట్టారు. క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా తెలియదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒకసారి క్యాబినెట్తో చర్చ అన్నారు, ఒకసారి కేసీఆర్ చెప్తే మేము చేశాము అన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ కేసీఆర్ అనే మాట. దాన్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో హరీష్ రావు, ఎవరైతే సైలెంట్గా ఉన్నారో ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనే మాట చాలా క్లియర్గా వచ్చింది కదా నిన్న. రాకండి, కేసీఆర్ గారు ఇంజనీర్ కాదండి, ఆయన బీటెక్ స్టూడెంట్ కాదండి, ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు పనిచేయలేదండి. వారు ఒక రాజకీయ నాయకులు, ఒక ఉద్యమకారుడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకులు. మీరు పోచారం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన మొత్తం మీరు సర్వస్వం కేసీఆర్ గారే చేశారని మీరు అంటున్నారు. ఆయన ఇంజనీర్ కాదండి. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ఏ రోడ్డుకి వేయాలన్నా, ఏ బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా దానికి ఇంజనీర్లే డెసిషన్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రి కానీ కేవలం ప్రజల ఆకాంక్షలను, అప్పటి వరకు జరిగిన అన్యాయాన్ని, అప్పటి వరకు అయినా ఏమైనా ప్రాజెక్టులు కట్టకపోతే ఆ ప్రాజెక్టులు కడితే ఏ విధంగా లాభం అవుతుంది అనేది ఆ ఆకాంక్షలను టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి చెప్తారు. ఈ కాళేశ్వరం విషయంలో 13 క్లియరెన్సెస్ ఇచ్చారు. ఎవరిచ్చారండి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు ఇచ్చారు, అదేవిధంగా రకరకాల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ముందు ప్రపోజల్ పంపించాలి. ఎక్స్పర్ట్స్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలి, దాంట్లో ఏ మెటీరియల్ వాడాలి, ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి, సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ చేస్తే కేసీఆర్ గారు ఎట్లా చేస్తారండి? కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కదా. హీ విల్ ఓన్లీ టెల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టు ఇంజనీర్స్. ఇగో ఈ విధంగా ఉంటే తెలంగాణకు లాభం అవుతుందని చెప్తారు. ఏ విధంగా డిజైన్ ఉండాలి, ద సైజ్ ఎంత ఉండాలి, రాఫ్ట్ ఏ విధంగా ఉండాలి, సికాంట్ ఏ విధంగా ఉండాలి, ఆప్రాన్ ఏ విధంగా ఉండాలి, పిల్లర్ హైట్ ఎంత ఉండాలి, పిల్లర్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, కేసీఆర్ గారు ఎట్లా డిసైడ్ చేస్తారు? హరీష్ రావు గారు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇంజనీర్లు కదా డిసైడ్ చేయాల్సింది. నిపుణుల కమిటీ అంటున్నాను. నిపుణుల కమిటీ ఏం చెప్పిందో పీసీ ఘోష్ కమిషన్కి హరీష్ రావు గారు చెప్పేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. పోచారం అంటున్నారు. అట్లా చాలా బ్రిడ్జెస్ కూడా డ్యామ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, బ్యారేజ్ కానీ ఈ విధంగానే కడతారండి. దాంట్లో అయినా మీకు 5 సంవత్సరాల్లో ఏం కాంది, ఒకటే పిల్లర్. ఇప్పుడు మీరు నాగార్జున డ్యామ్ దగ్గరికి పోండి, నేను అండర్ గ్రౌండ్లో కూడా పోయాను. సీపేజ్ ఉంటూనే ఉంటుందండి. ఇది కామన్ సీపేజ్ అనేది. ఒక నిజంగా కాళేశ్వరం నాసి రకం కన్స్ట్రక్షన్ అయితే మరి ఇప్పటికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పోతున్నాయి. 25 లక్షలు 26 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. కూలిపోవాలిగా, సుందిలో కూలిపోవాలిగా, అన్నారం కూలిపోవాలిగా, ఎందుకు కూలిపోవట్లేదు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా మేడారంలో, మేడిగడ్డలో ఇప్పుడు కూడా కూలిపోవాలిగా, మరి ఎందుకు కూలిపోవట్లేదు? అదే నా పాయింట్. అందుకొరకే ఇది బాంబులతో పేల్చే కుట్ర జరిగిందనే థియరీని నేను గట్టిగా ఎందుకు సమర్థిస్తున్నానంటే, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సుందిగల్లో ఏం ప్రాబ్లం లేదు, మేడిగడ్డలో అన్నారంలో ప్రాబ్లం లేదు. మేడిగడ్డలో 86, 87 పిల్లర్లు ఉంటే 20వ నెంబర్ పిల్లర్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చిందని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఊకే కేసీఆర్ గారి మీద విషయం కక్కితే ఏమొస్తుంది? కుంభకోణం అంటున్నారు. 94,000 కోట్ల ప్రాజెక్టు, ఎన్నో రిజర్వాయర్లు, పెద్ద పెద్ద బ్యారేజెస్, అదేవిధంగా 100 కిలోమీటర్ల
కెనాల్స్. మరి వాటికి ఎక్కడేం కాలేదు, పెద్ద పెద్ద పంప్ హౌస్లు ఇప్పటికి కూడా వాటర్ పంప్ చేస్తూనే ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరేం మాట్లాడరు. 3,000 కోట్లలో జరిగిన ఒక్క పిల్లర్ గురించే మాట్లాడతారు. ఆ ఒక్క పిల్లర్ కాస్ట్ బహుశా ఒక 10 కోట్లు 15 కోట్లు ఉంటుంది, 20 కోట్లు ఉంటుంది. ఆ 20 కోట్ల నష్టాన్ని బట్టి మొత్తం కాళేశ్వరం అంతా పోయిందనడం ఎంతవరకు న్యాయం? అది నేను అంటున్నాను. సో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచింది. ఆ తర్వాత అందరూ వెళ్ళారు. ఆల్మోస్ట్ 115, 116 మంది అక్కడ విచారణకు ఒక సాక్షులుగా హాజరై వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళ వర్షన్ కూడా ఒకదానికి ఎక్కడ కంపాటబుల్గా లేదు అనేది, డిఫరెంట్ వర్షన్స్ వినిపించారనేది మొత్తం ఆయనే చేశారు. ఆయన ఏం చెప్పారో మేము ఫాలో అయ్యాము. ఎందుకంటే అక్కడ ఉంది సీఎం కాబట్టి, సీఎం ఒక మానసపుత్రిగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అనుకున్నారు. ఆయనకి ఏమన్నా అభ్యంతరాలు చెప్తే ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అనేటువంటి వెర్షన్ కూడా వినిపించింది కాబట్టి. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత అసెంబ్లీ ఒక డెసిషన్ తీసుకుంది, సిబిఐకి అప్పగించాలి. అసెంబ్లీ కాదు, రేవంత్ రెడ్డి. సో స్పీకర్ కూడా అదే మాట చెప్పారు అనేది ఒక తీర్మానం తీసుకున్నారు కాబట్టి స్పీకర్ మాటని రేవంత్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు అనేది. ఒక ఇంజనీర్ ఇంట్లో 200 కోట్లు దొరికాయి, ఇంజనీర్ ఇంట్లోనే 200 కోట్లు దొరికితే సీఎం ఇంట్లో ఎన్ని కోట్లు దొరుకుతాయి అంటున్నాడు. ఆ ఇంజనీర్లు ముగ్గురండి. ఒక ఆయన నూనె శ్రీధరు, రెండవది చీటి మురళీధరు, మూడో వ్యక్తి హరిరామ్. వీళ్ళందరూ 35 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తులు. ఒకటి కాదు, రెండు కాదు. 1976లో 77లో మురళీధర్ జాయిన్ అవుతాడు సర్వీస్లో, 1989లో హరిరామ్ జాయిన్ అవుతాడు సర్వీస్లో, 1990లో నూనె శ్రీధర్ జాయిన్ అవుతాడు. వీళ్ళందరూ ఏ పనిష్మెంట్ వచ్చినా, ఏ కుంభకోణం చేసినా వీళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్లుగానే మిగిలిపోయేవాళ్ళు. ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి పోయారు, అంటే చీఫ్ ఇంజనీర్ స్థాయికి దాటిపోయారు, ఈఎన్సీ స్థాయికి పోయారు. నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి పోయాడు. వీళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కూడా వీళ్ళ మీద పనిష్మెంట్ వచ్చేది, ప్రమోషన్ ఆగిపోయేది, పై స్థాయికి పోయారు. ఫస్ట్ పాయింట్. వీళ్ళ ముగ్గురు కలిపి ఏసీబీ పెట్టిన అక్రమ ఆస్తుల కేసు ప్రాపర్టీ విలువ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. 27 కోట్ల రూపాయలు. నూనె శ్రీధర్ దగ్గర ఒక 7 కోట్లు, హరిరామ్ దగ్గర ఒక 9 కోట్లు, చీటి మురళి దగ్గర ఒక 9 కోట్లు. తప్పి కొడితే 25-26 కోట్లు అండి. 30 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాల సర్వీసులో మీరు మొదటి సంవత్సరం సర్వీస్లో కానీ రెండో సంవత్సరం ఒక ఎకరం భూమి ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి కొనుక్కున్నా కూడా దాని వాల్యూ ఇప్పుడు 25-30 కోట్లు అవుతుంది. రైట్. సో అంటే కక్షపూరితంగా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ భార్యల పేర్ల మీద ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసే కొనుక్కున్నారు. అవి వాటి రేట్స్ పెరిగినాయి. అవన్నీ కూడా అక్రమ ఆస్తులు అని చెప్పి అనడం, అది కూడా తిప్పి కొడితే 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయన దగ్గర దొరికింది కేవలం 7 కోట్లే, అంటే అక్రమంగా కేవలం 3 కోట్ల రూపాయలు ఉందంటాడు. ఇలా 300 గజాలు హైదరాబాద్ అవుట్స్కట్స్లో 30 కోట్లకు దొరుకుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భూములు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి ఆస్తులు సంపాదించుకోవడం తప్ప, తన సంపాదనలో కొంత భాగాన్ని మిగిలించుకొని ఆస్తులు సంపాదించుకోవడం తప్పు లేదు. నేనేమంటున్నా అంటే ఇది లేని అవినీతిని తీసుకొచ్చి వీళ్ళందరి మీద కూడా మరి అభాండాలు వేసి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా అవినీతిమయమనే అభాండం అనేది ప్రభుత్వం వేస్తుంది. అందుకొరకే ఈ అసెంబ్లీ తీర్మానం కాదండి, రేవంత్ రెడ్డి, ఆయన గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమారు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నాడు. 94,000 కోట్లతోని ప్రాజెక్టు మొత్తం కడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 3,000 కోట్లతో నిర్మించిన బ్యారేజీ ఒక్క పిల్లర్ కుంగిపోతే 1,00,000 కోట్ల బ్యారేజ్ కూడా కూలిపోయినట్టుగా ఎట్లా చెప్తారు? అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రాత్రి 2 గంటలకు ఆ ప్రతిపక్షాల గొంతు నొక్కి ఏకపక్షంగా సిబిఐ అన్నారు. అదే నేను చెప్తున్నాను, తీర్మానం కాదండి, ప్రజలు చేసిన తీర్మానం కాదు. ప్రజలు కాళేశ్వరం కావాలన్నారు కాబట్టి కాళేశ్వరం రికార్డు టైంలో వచ్చింది. కాళేశ్వరం వల్ల లక్షలాది ఎకరాలకు మరి జలాలు వచ్చినాయి. అదేవిధంగా 54,000 కోట్ల విలువైన పంట, 1,16,000 కోట్ల పంట అనేది 2014 తర్వాత తెలంగాణ తీయగలిగింది. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో. అదంతా కాదని రాత్రి 2 గంటలకు ఒక్క వ్యక్తి తను తీసుకున్న నిర్ణయం బీజేపీ సహాయంతో ఇలా మరి సిబిఐ కేసు అంటున్నారు. పూర్తిగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని నేను అనుకుంటున్నాను కవిత గారు.
ఇప్పుడు సిబిఐకి ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసిపోయాయనే మాట. దీని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? బడే బాయ్, చోటే బాయ్ అనే మాట అంటున్నారు. ప్రధాని కాబట్టి దేశానికి ఒక పెద్దన్న లాంటివాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినవేవో అడిగితే అందులో తప్పు పట్టాల్సిన పనేముంది అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి సిబిఐ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి పంపించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? దాని మీద ఎందుకు మీరు తప్పు రేవంత్ రెడ్డి అపరిచితుడు. నేను సిబిఐకి ఇచ్చిండ్రా లేదా అనేది కాదు, అసలు సిబిఐకి ఇవ్వాల్సిన అంశం కాదు ఇది. ఇది 250 కోట్లు పెట్టి రిపేర్ చేసి తెలంగాణ పొలాల్లోకి, తెలంగాణ చేళ్లలోకి నీళ్లు మళ్లించాల్సిన అంశం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ కన్స్ట్రక్షన్, మెగా కృష్ణారెడ్డికి మెగా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్సైజ్ రేట్లో 4000 కోట్ల టెండర్ ఇచ్చాడు. దాని మీద కూడా సిబిఐకి పెట్టండి. అదెందుకు పెట్టలేదు? అమృత్ టెండర్లో మరి 1300 కోట్లు మా కేటీఆర్ గారిపై జగదీష్, ఎవరైతే ఆయన జగదీష్ కట్టర్ అని ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద అతి లేదు గతి లేదు. మరి దాని మీద ఎందుకు చేయట్లేదు? ఎస్ఎల్బీసీలో కుంభకోణం ప్రమాదం జరిగింది, దాని మీద ఎందుకు చేయట్లేదు? సుంకిషాల్లో బ్యారేజ్ కూలిపోయింది, ఒక గోడ కూలిపోయింది, దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? నేను ఏం చెప్తున్నంటే సైలెంట్గా, స్పెసిఫిక్గా, సెలెక్టివ్గా ఒక మేడిగడ్డలో పిల్లర్ నెంబర్ 20నే పెద్ద ప్రమాదంగా చూపించి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలను నాశనం చేసే మా కుట్రనే నేను చెప్తా ఉన్నాను. అంతే. సిబిఐ ఎంక్వైరీ అసలు అవసరం లేదని అంటున్నాను దీంట్లో ఈ పర్టికులర్లీ మేడిగడ్డ. ఇక్కడే ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న కూడా వస్తుంది. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అక్కడ ఉన్నటువంటి సాగునీరు, తాగునీరు కోసమే ఇన్ని ఎకరాలకు మాగాని ఇవ్వాలని ఇన్ని కోట్లతో ఖర్చు చేశామంటున్నారు. మేడిగడ్డ 3000 కోట్లు, లేకపోతే ఆ పిల్లర్ కుంగింది 123 కోట్లు, ఇవన్నీ యాక్చువల్గా అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదైతే సమైక్య రాష్ట్రంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి పరిపాలనలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, కేంద్రం తరఫున నిధులు రాలేదు కాబట్టి వాటిని పూర్తి చేసుకోలేకపోయారు. ఏదైతే ప్రజా ప్రయోజనార్థం కట్టేటువంటి ప్రాజెక్టులు ఉంటాయో వాటికి కేంద్రం తరఫున నిధులు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక జాతీయ ప్రాజెక్టుగా హోదా కల్పించకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టుకున్నారు. దానికి అంతా కారణం కేసీఆర్. అసలు కట్టాల్సినటువంటి అవసరమే లేదు. పెండింగ్లో ఉన్నటువంటి పూర్తి కాని ప్రాజెక్టులు ఉన్నాయి, పేపర్ల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే ఇంత ఎకరాలకి సరిపోయేది కదా అనే మాట. బడ్జెట్ అంతా పెంచేశారు, తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు. ఇది కాదంటారా? చాలా మంచి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. చాలా మంచిగా చెప్పారు మీరు. గతట్లు ఉన్నాయి, అవి పేపర్ల మీదనే మిగిలిపోయి అన్నారు మీరు. వాస్తవం. గత 50 సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పేపర్ల మీదనే ఉండిపోయాయి. ఏ ప్రాజెక్టు కట్టారండి వీళ్ళు? శ్రీరామ్ సాగర్ కట్టడానికి 50 సంవత్సరాల, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కట్టడానికి 25 సంవత్సరాల. ఏ ప్రాజెక్టులు కట్టారు? గోదావరి జలాల మీద శ్రీరామ్ సాగర్ తప్ప ఏ ప్రాజెక్టులు కట్టారు? పైన మహారాష్ట్రలో ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నారు వాళ్ళు. కర్ణాటక వాళ్ళు కృష్ణా జలాల మీద ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణ వాటా గురించి ఎన్నడన్నా కొట్లాడినరా వీళ్ళు? ఎన్నడూ జరగలేదు తెలంగాణ మీద కుట్ర. ఎన్నడన్నా ఆలోచించినరా తెలంగాణలో రైతులు ఇంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకు తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో మరి నీళ్లు పారాల్సిన చేళ్లలో రక్తం ఎందుకు పారింది? ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచించినరా అండి? సింగరేణి ప్రాంతం అంతా కూడా, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎందుకు నక్సలిజం పెచ్చరైంది ఎప్పుడైనా ఆలోచించినరా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సిన వ్యక్తులు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాల్సిన యువకులు, విదేశాలకు పోయి అద్భుతంగా బతకాల్సిన యువకులు, విదేశాలకు పోయి అక్కడ సంపద సృష్టించి తెలంగాణకు తీసుకురావాల్సిన బిడ్డలందరూ కూడా తుప్పుపట్టిన తుపాకులు తీసుకొని, తపంచాలు తీసుకొని, గ్రెనేడ్లు తీసుకొని, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకొని అడవుల్లోకి పోయి ఎందుకు పోరాడినరు? ఎప్పుడైనా ఆలోచించండి. ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో గొప్పగా డాక్టర్లు, ఇంజనీర్ కావాల్సిన బిడ్డలు, తల్లిదండ్రుల కళ్ళ ముందర కదలాల్సిన బిడ్డలందరూ కూడా అమరులయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించండి. అవన్నీ చూసే కదా కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక నినాదంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని ఎందుకు ఇవన్నీ తెలంగాణ పిల్లల కళ్ళ ముందర ఉన్నాయి కదా. అయినా కూడా నేను ఈసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే నేను చచ్చినా మంచిదే, నేను తెలంగాణ అయితే తీసుకొస్తాను, కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ పెట్టి వచ్చి దాని తర్వాతనే కదా వీటి మీద చర్చ జరిగింది. ఒక్క విషయం చెప్తాను. నేను అప్పుడు వరంగల్లో ఓఎస్డీగా ఉన్నా, నాకు బాగా గుర్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27 నాడు ఎప్పుడైతే కరీంనగర్ ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చంద్రశేఖరరావు గారు అనగానే, అప్పుడు నిజాం కాలంలో కొట్టిన హుస్సేన్ సాగరు, ఉస్మాన్ సాగరు, నిజాం సాగర్ తప్ప ఇంకేం మిగిలినాయి తెలంగాణకు? సో నేనేమంటున్నా అంటే కవిత గారు, తెలంగాణ నిజంగా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడమే
తప్పంటే మరి తెలంగాణ తీసుకురావడమే తప్పు అయిపోతుంది కదా. తెలంగాణ వచ్చింది ఎందుకోసం? తెలంగాణ వచ్చిందే ఈ దోపిడీకి. మీరు పేపర్ల మీదనే ఉన్నారు, కరెక్ట్ మీరు చెప్పింది, పేపర్ల మీదనే మిగిలిపోయాయి. మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, ఆయన దివంగత రాజశేఖర రెడ్డి గారు, ఆయన అంటే గౌరవిస్తాం ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞ పేరు మీద 46,000 కోట్లు, 46,000 కోట్లలో తుమ్మిడియట్టి పెట్టారు. ప్రాణహిత, చేవెళ్ళ, తుమ్మిడియట్టి అన్నారు. 4,000 కోట్ల రూపాయలు నేను సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. 4,000 నుంచి 6,000 ఎకరాల భూమి అక్వైర్ చేశారు. పెద్ద ఎత్తున మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి కాలువలు దువ్వారు. ఈ గోదావరి జలాలు మనకి ఇంత వాటా ఉంది, గోదావరిని మనం వాడుకోవట్లేదు, పెద్ద ఎత్తున కూడా సముద్రం పాలవుతున్నది. మనకు హక్కున్నది, మనకు 1000 టీఎంసీల దాకా హక్కున్నది. ఆ హక్కును మనం వాడుకుందామని సెంట్రల్ గవర్నమెంట్కి పోయి లోన్ తీసుకొచ్చారు. తప్పేముందండి? మీరు అన్నారు బడ్జెట్లో ఉన్న డబ్బులతోనే మనం చేసుకోవచ్చు కదా. బడ్జెట్లో ఉన్న డబ్బులతోనైతే 50 సంవత్సరాలు అవుతుంది. ఎన్నడు కావాలి? ఒకరు ఆయన కొబ్బరికాయ కొడతాడు, ఒక 50 సంవత్సరాలతో కానీ వచ్చి గుమ్మడికాయ కొడతాడు. కొబ్బరికాయన శంకుస్థాపన, గుమ్మడికాయన ఇనాగరేషన్. సో అది కాకూడదనే మన జీవితకాలంలోనే ఈ ప్రాజెక్టు కావాలి, ఈ ఫలాలు తెలంగాణ పిల్లలకు అందించాలి. అంతే తప్ప ఈ ఏదో డబ్బులు తీసుకోవాలనో లేకపోతే అది తీసుకోవాలంటే మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారి ఇంటికి పోయి చూడండి, లేకపోతే ఇంకొకరి ఇంటికి పోయి చూడండి, ఇంకొకరి ఇంటికి పోయి చూడండి, మీకు తెలిసిపోతుంది ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు. ఇదంతా కూడా ఉట్టి ఏమంటారు కుట్రతోని చేస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత చర్చ జరిగింది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయనుకుంటున్నారా? ఏముండవు. ఉండే సిబిఐ కాదు కదా, ఈడీ వచ్చినా ఎఫ్బిఐ వచ్చినా కూడా ఇక్కడ సిబిఐ వాళ్ళు భూతద్దం పెట్టి చూసినా, ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తాను ఇప్పుడు నేను, వాళ్ళు భూతద్దం పెట్టి చూసినా, టార్చ్ లైట్ పెట్టి చూసినా, లేకపోతే 100 మెగావాట్ల ఒక లైట్ పెట్టి చూసినా వాళ్ళకి కనిపించేది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, మిడ్ మానేర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఈ సొరంగాలు, ఈ బాహుబలి పంపులే కనిపిస్తాయి తప్ప వాళ్ళకు అవినీతి ఎక్కడ కనిపించదు. రైతుల ఆకాంక్షలు, అందంగా ఉన్న తెలంగాణ పొలాలు, మళ్ళొక్కసారి నీలుబారుతున్న బీడుగా మారిన తెలంగాణ పొలాలను ఇప్పుడు మళ్ళీ అద్భుతంగా పచ్చదనంతో కలకలాడుతున్న తెలంగాణ పొలాలే కనిపిస్తాయి తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతి కనిపించదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టి అందుకొరకు ఆ కేసీఆర్ను సైలెంట్ చేస్తే మన పబ్బం గడుపుకోవచ్చు, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్న ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టికే సిబిఐ వల్ల ఏం కాదు. నాకున్న అనుభవంతో చెప్తున్నా, వాళ్ళకి ఏమి దొరకదు. కేసీఆర్ని సైలెంట్ చేసే ఉద్దేశం అంటే కేసీఆర్ అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది అన్న తర్వాత అందరూ కేసీఆర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆ కమిషన్లో ఆల్మోస్ట్ 100కు పైగా సార్లు కేసీఆర్ పేరే మెన్షన్ చేశారు అని చెప్పి లెక్కలతో సహా వచ్చిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు రాకుండా ఉన్నారు అనేది మీరు చెప్పారు. గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, అక్కడ చర్చ జరగకుండా కేవలం ½ అన్ అవర్ టైం మాత్రమే అసెంబ్లీలో ఇచ్చారు అనుకున్నప్పుడు పబ్లిక్ వాంట్స్ టు నో ఏం జరిగింది అనేది. అసలు యాక్చువల్గా కేసీఆర్ వైపు అందరూ ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు అనుకున్నప్పుడు కేసీఆర్ ఈజ్ సైలెంట్. బయటకు వచ్చి ఇప్పుడైనా మాట్లాడతారా అనేది ఉంది కదా. కేసీఆర్ గారు మాటలు కాదండి, చేతల్లో చూపించారు. నా బాధంతా ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహా పోరాట యోధుని, ఒక గొప్ప నాయకుడిని, అదేవిధంగా తీసుకొచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా చేయడానికి రాత్రింబవలు శ్రమించిన వ్యక్తిని మనం ఒక నిందితుడిగా చూడడమే పాపం అంటాను, తప్పంటాను. కేసీఆర్ గారు ఏంటండి, రోజు ఏమన్నా బంగారం తింటాడా, వెండి తింటాడా? ఆయన అదే అసలు తినడే తిన్నాడు కేసీఆర్ గారు అన్నం సరిగా. సో అలాంటి తెలంగాణ నిజంగా నేను ఒకటి చెప్తానంటే, ఇది ఒక పర్సనల్ విషయం కావచ్చు కానీ నేను చెప్పాలి ఈ విషయం, ప్రజలకు కూడా తెలవాలి. మేము కేసీఆర్ గారితో పార్టీలో చేరిన తర్వాత చాలా మీటింగుల్లో కూడా నేను కూర్చున్నాను. ఎంతసేపు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, సీనియర్ నాయకులకు ఆయన చేసేది తీర్థం ఒకటే, వాన వస్తుందా, ఎప్పుడు వస్తుంది, నీళ్ళు ఏ జలాశయంలో ఎంతున్నాయి, ఒక అపోజిషన్ లీడర్గా చెప్తున్నాను నేను, నీళ్ళు ఏ జలాశయంలో ఎంతున్నాయి, కరెంటు ఎట్లుంది, యూరియా వస్తున్నదా రావట్లేదా, గురుకుల విద్యార్థులు ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, రైట్. సో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మనం దాదాపు ఒక్కటి దెబ్బకే మనం 80,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఇవ్వగలిగిన, 2,70,000 ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది. పబ్లిక్ మీటింగ్లో కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయాలి. మీరు చూడండి, వరంగల్ రజతోత్సవ సభలో రేవంత్ రెడ్డి పేరు కానీ ఎవరిని కూడా వ్యక్తిగత దూషణ చేయకుండానే మన తెలంగాణ కాపాడుకుందాం అనే వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో రావాలా వద్దా అనేది పక్కకు పెడితే, అసలు ఆ వ్యక్తిని కేంద్రంగా, ఆ వ్యక్తే లక్ష్యంగా, ఆ వ్యక్తే టార్గెట్గా, ఆ మహానాయకుడే టార్గెట్గా చర్చ జరపడం అనేది తప్పు. మరి కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ వస్తుంది చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించండి.
కేసీఆర్ గారు లేకపోతే ఇవన్నీ ఈ ప్రాజెక్టులను ఎక్కడి నుంచి వస్తాయి? కేసీఆర్ గారు లేకపోతే మిషన్ భగీరథ వచ్చేదా? మిషన్ కాకతీయ వచ్చేదా? లేకపోతే ఇన్ని గురుకులాలు వచ్చేవా? లేకపోతే 29 మెడికల్ కాలేజీలు వచ్చేవా? ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా? ఇంత గొప్ప సంపద తెలంగాణకు వచ్చేదా? ఇన్ని కలెక్టరేట్లు వచ్చేవా? ఇన్ని జిల్లాలు వచ్చేవా? అంత గొప్ప నాయకుడిని గౌరవించాల్సింది పోయి అతను ఒక నిందితునిగా చిత్రీకరించి ఆయన అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి కేసీఆర్ గారు కాదు కదా, ఒక ఎమ్మెల్యే చాలు రేవంత్ రెడ్డికి అంటాను. కేసీఆర్ గారి దాకా అవసరం లేదు, ఒక ఎమ్మెల్యే ఈజ్ ఎనఫ్. అదే నేను అంటున్నా, ఒక చర్చ జరగడానికి సమాచారం ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఇస్తున్నాడా లేదా, ఒక లాజిక్గా డేటా బేస్డ్ చర్చ జరుగుతుందా లేదా, లేకపోతే కేవలం ఒకే బూతులతో చర్చ జరుగుతుందా, అబద్ధాలతో చర్చ జరుగుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారా రాదని చర్చ దానికన్నా కూడా అసలు కేసీఆర్ గారిని ఎందుకు, ఇంత త్యాగం చేసిన కేసీఆర్ గారిని ఎందుకు నిందితులుగా పేర్కొంటున్నారు అనేదే ఇక్కడ మా బాధ అంతా. అది తప్పు అంటున్నాను. తెలంగాణ ప్రజల బాధ అంతా కూడా అదే. ఈయన లేకపోతే వచ్చేది కాదు కదా, ఈయన లేకపోతే ఈ నీళ్ళు వచ్చేవి కాదు, ఈయన లేకపోతే గురుకులాలు వచ్చేవి కాదు, ఈయన లేకపోతే ఇన్ని రోడ్లు వచ్చేవి కాదు, పిల్లలు ఇంతమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు కాదు, ఇంతమంది ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కాదు. ఈయన తన పోయేటప్పుడు ఎవరైనా తీసుకొని పోరు కాదండి. అదే 6 ఫీట్ల పొడవైన గుంత, తర్వాత 6 ఫీట్ల లోతైన గుంత, అంతమించి ఏముంటుంది, ఎవరు తీసుకుపోతారు? కానీ కేసీఆర్ గారి ఆలోచనలు నేను దగ్గర ఉండి చూసినా కాబట్టి చెప్తున్నా. ఆయన తెలంగాణనే మనకు టాస్క్, నాకు ఇంకో టాస్క్ లేదంటాడు. తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్ళను కాపాడుకోవాలి మనం అనే దాని మీదనే ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలకు దిగుతోంది. ఏం జరుగుతుందంటారు నిరసన చేయడం వల్ల? ప్రజలకు వాస్తవాలు తెలవాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. తెలంగాణ ప్రజలకు కాళేశ్వరంలో కూలింది ఒక పిల్లరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం వల్ల 57,000 కోట్ల పంట నుంచి 1,20,000 కోట్ల విలువైన పంట తెలంగాణకు వచ్చిందని తెలవాలి. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది అటెన్షన్ డైవర్షన్ కుట్ర. వాస్తవాలు ప్రజలకు తెలవకుండా ఏదో జరగని దాన్ని ఏదో జరిగిందని, నిజంగా పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కూలిపోయింది దాని మీద సిట్టేసి దీని వెనక ఎవరన్నా అగంతకులు ఉన్నారా అన్న విషయం మీద ఆలోచించి దాని మీద పరిశోధన చేసి ఉంటే తెలంగాణ ప్రజలు హర్షించుండేవాళ్ళు, దాన్ని రిపేర్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలు హర్షించుండేవాళ్ళు. అది చేయకుండా ఆ మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఈ మూడింటిని కూడా నిరుపయోగంగా పెట్టి అవి కూలిపోయే విధంగా చేసి పర్మనెంట్గా ఇవి పనికి రాకుండా పోయినాయి అని చెప్పి ఆ నీళ్ళనన్నింటినీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రను ప్రజలకు చెప్పడం కోసమే ఇవాళ మేము రోడ్డెక్కుతున్నాం, నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారిని ఒక పోలీస్ ఆఫీసర్గా నేను అడిగితే మీ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇక్కడ సరైనటువంటి వనరులు లేకపోవడం, జాబ్స్ లేకపోవడం వల్ల తుపాకులు పట్టుకొని వాళ్ళు ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు వేసుకొని అడవులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని. ఇప్పుడు కరెక్ట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఒక మాట క్లియర్గా చెప్తున్నారు, అమిత్ షా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వల్లే నక్సల్స్ ఉద్యమం అనేది ఇంకా బలపడింది అనేటువంటి మాట. మీరు కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఆఫీసర్గా, ఎస్పీగా పనిచేసి వచ్చారు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, ఈ రెండింటినీ కలిపి చూస్తే మీకేమనిపిస్తుంది? ఆ పరిస్థితులు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. అమిత్ షా గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడిన దాని మీద నాకు ఐడియా లేదు, కానీ అమిత్ షా గారికి ఈ తెలంగాణ కానీ ఈ దేశ భౌగోళిక పరిస్థితి లేకపోతే దేశ సామాజిక పరిస్థితులు వాటి మీద ఏమాత్రం ఐడియా లేదు. తెలిసిందంతా కూడా కేవలం అపోజిషన్ను నొక్కేయడం, వాళ్ళ గొంతు నొక్కడం, లేకపోతే ఇదంతా ఈ దేశ ఆస్తిని ఎంత దోచుకోవాలి, ఈడీని సిబిఐని వాడుకొని అపోజిషన్ అంతా కూడా ఖతం చేసి ఏ విధంగా ఈ ఆస్తిని అంతా కూడా తన కంట్రోల్కి తెచ్చుకోవాలనే కుట్ర మాత్రమే తెలిసిన వ్యక్తి అమిత్ షా. దానికి తోడుగా ఇవాళ వాళ్ళకు రేవంత్ రెడ్డి దొరికిండండి, అంతే తప్ప ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయనకు నక్సలిజానికి ఏం సంబంధం అనేది నాకైతే మరి సల్వా జుడుంని రద్దు చేయడం జడ్జిమెంట్ ఇచ్చిందే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన వల్లే ఎప్పుడో 5 ఏళ్ల కిందే రూపుమాపాల్సినటువంటి నక్సలిస్టులు ఇంకా ఇప్పటికా నక్సల్స్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నారు అంటే నిజంగా నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య. ఇది నక్సలిజంకు పోయే వ్యక్తులు ఏదో షోపుటప్ కోసం పోరు, లేకపోతే వాళ్ళు నాకు తుపాకీ పట్టాలన్న ఆకాంక్ష ఉన్నది, ఒక హాబీ ఉన్నది అని చెప్పి పోరండి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి, ఆ సామాజిక రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ అణచివేత ఉంటుంది, తర్వాత నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. అందుకొరకే ప్రజలు కొంతమంది చైతన్యవంతమైన యువకులు ఆ రోజు దీనికి అట్రాక్ట్ అయ్యారు. అది ఆ పోరాట రూపం రాజ్యాంగబద్ధమైందా కాదనేది చర్చ అనవసరం ఇక్కడ. సో అది నేనైతే ఆ పోరాట రూపం కరెక్ట్ కాదని చెప్తాను. కానీ వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు,
అన్న దాని మీద క్లారిటీ ఉండాలి ఒక హోంమంత్రికి. నిజంగా అమిత్ షా మాట్లాడాల్సింది ఏంది? అసలు ఈ ఛత్తీస్గఢ్ కానీ, గోదావరి లోయ కానీ, లేకపోతే ఈ సెంట్రల్ ఇండియన్ జంగల్స్ ఎందుకు ఈరోజు నక్సలైట్ల వైపు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు? ఈ సంపద మీద వాళ్ళకి హక్కు లేనందువల్లనే కదా. ఈ సంపద అంతా కూడా అంబానీ, అదానీ ఇలాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలే తీసుకుంటున్నారు. ఈ పేద ప్రజలకు దాంట్లో భాగస్వామ్యం లేదు. వాళ్ళకి ఎందుకు ఈ నిరాశ నిస్పృహలు ఉన్నాయి? అన్నీ ఉన్న అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు నోట్ల శని ఉన్నదని ఒక సామెత ఉన్నది. సో ఆ విధంగా అన్నీ ఉన్నా కూడా ఈ ప్రజలకు ఈ సంపద మీద హక్కు లేదు. అందుకొరకే నిరాశ నిస్పృహలతో కొంతమంది తుపాకులు పడుతున్నారన్న విషయం అమిత్ షాకి అర్థమైతే ఈ సాల్వా జూడం గురించి వీటి గురించి అమిత్ షా మాట్లాడాడు. ఆయన జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఆయన ఏం జడ్జిమెంట్ ఇచ్చిండు అనే దానికన్నా కూడా అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుందని మూలాల్లోకి అమిత్ షా పోయి ఉంటే బాగుంటుండే. సో ఒక పార్టీ తరఫున అంటే ఎన్డీఏ తరఫునేమో అమిత్ షా చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఇండియా కూటమి తరఫునేమో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది? ఇప్పటికైతే ఒక డెసిషన్ తీసుకోలేదు. అండ్ మరో 6 రోజుల్లోనే ఎలక్షన్ అనేది జరగబోతోంది. సెప్టెంబర్ 7న జరగబోతోంది ఎలక్షన్. చాలా మంచి ప్రశ్న. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పారు. ఈ తెలంగాణ ప్రజలకు ఏ పార్టీ అయితే 2 లక్షల టన్నుల యూరియా ఇస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మాకు ఇప్పుడు 2 లక్షల టన్ను యూరియా కావాలి. మాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా వద్దనేది మాకు ముఖ్యం కాదు. తెలంగాణ రైతులకు 2 లక్షల టన్నుల యూరియా అర్జెంట్ కావాలి. అది ఎవరిస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు చేసేటువంటి పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ అలాంటి ఉద్యమాలు లేకుంటే అలా నిరసన ప్రదర్శనలకు ఎందుకు దిగట్లేదు? పెద్ద ఎత్తున జరగాల్సి ఇప్పుడు 2 లక్షల టన్నులు అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ వ్యాప్తంగా రావాల్సినటువంటి యూరియా ఆ కోటా అనేది ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? తప్పు మా వైపు జరగలేదు. తప్పు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా దోబుచ్చులాట ఆడుతున్నారు. బీజేపీ ఏమో మేము ఇచ్చినామంటున్నారు, కాంగ్రెస్ ఏమో ఇవ్వలేదు అంటున్నారు. బ్లాక్ మార్కెట్లోనేమో 600 నుంచి 800లకు దొరుకుతుంది ఒక బస్తా. దొరకాల్సిన రేట్ ఏమో 275. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 275, 250 రూపాయలకు దొరికిన యూరియా, గ్రామ పంచాయతీకి వచ్చిన యూరియా, రైతు సహకార పరపతి కేంద్రాల దగ్గరికి వచ్చిన యూరియా, ఇంటింటికి పోయిన యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు తక్కువ దొరకడం లేదు. కేంద్రం ఇచ్చిన అంటుంది బీజేపీ, కాంగ్రెస్ ఇవ్వలేదు అంటుంది. యూరియా దొరుకుతుంది కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. దీని అర్థం ఏంటి? బ్లాక్ మార్కెట్లోకి కావాలనే యూరియాను పంపించి దాని ద్వారా వచ్చిన డబ్బును వాళ్ళ జోబులు నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీదనే మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతి వేదికలో కూడా నిన్న అసెంబ్లీలో కూడా మాకు యూరియా మీద చర్చ చేద్దామన్నారు. యూరియా మీద చర్చకు మైక్ కట్ చేశారు. అంటే ఈ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీనే, ఇంకెవరు చేయట్లేదు కవిత గారు. మేము పోరాటం కంటిన్యూ చేస్తాం. సిబిఐ కేసున్నా, లేకపోయినా ఈడీ కేసులున్నా, లేకపోయినా ఫార్ములా ఈ కేసున్నా, లేకపోయినా మేము ప్రజల పక్షంగానే ఉంటాం. మేము రైతుల పక్షంగానే ఉంటాం, మేము నిరుద్యోగుల పక్షంగా ఉంటాం, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షంగా ఉంటాం. వాళ్ళ హక్కులు కాలరాయబడుతుంది. తెలంగాణ ప్రజల పక్షంగా ఉంటాం. ఇప్పుడు 2 లక్షల టన్నులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏం చేస్తారు? ఈ 6 రోజుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది బీఆర్ఎస్? 2 లక్షల టన్నులు తీసుకొచ్చి ముందర పెట్టమని చెప్పండి. అప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ పత్రికా సమావేశం పెట్టి తప్పకుండా ఎవరికి మద్దతు ఇస్తామో చెప్తాం. మాకు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళకు తప్పకుండా ఆదేశాలు తప్పకుండా మా పార్టీ ఇస్తుంది. కాబట్టి ముందు మాకు 2 లక్షల టన్నుల యూరియా కావాలి కవిత గారు. అప్పుడు ఇచ్చిన వాళ్ళ వైపా లేకుంటే తెచ్చిన వాళ్ళ వైపు ఉంటారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఇస్తే వాళ్ళ మీరు అన్నారు అవును, ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకొచ్చారు మాకు తెలుస్తుంది కదా, ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక పర్సనల్ క్వశ్చన్. బీఎస్పీని వదిలేసి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్గా యు ఆర్ గివింగ్ దట్ వాయిస్. బీఆర్ఎస్ తరఫున పోరాటాలు ఐదర్ ఇట్ మేబీ గురుకులాల తరఫున కావచ్చు, లేకపోతే గతంలో మీరు చేపట్టినటువంటి అన్ని పనుల తరఫున ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. మీరు గతంలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వెరీ రీసెంట్గా అచ్చంపేట నుంచి గువ్వల్ బాలరాజు తను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీ పేరు ఎందుకని అచ్చంపేట నుంచి వినిపిస్తోంది? వేరాయ్యో నా ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి పోరాటం చేస్తున్నారు? నేను సిర్పూర్లోనే ఉన్నాను. నాకు అక్కడ ఇల్లు ఉంది. మా ఇంటి నెంబర్ 3-8 కోసిని గ్రామ పంచాయతీ, కాగజ్నగర్ మండలం. నా ఓటు కూడా సిర్పూర్లోనే ఉంది. నాకు సిర్పూర్లో ఇల్లు ఉందండి. ఆ ఇల్లు కొనుక్కున్నాను నేను పుట్టింది అలంపూర్లో కావచ్చు, కానీ నా పెంపుడు తల్లి సిర్పూరే. సో నన్ను పెంచుకున్నది సిర్పూరే. సో ఈరోజు సిర్పూర్ నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది, సిర్పూర్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, సిర్పూరు నన్ను కాపాడుకున్నది. నేను సిర్పూరు ప్రజల కోసం నా చేతనైనంత కాడికి నేను త్యాగం చేయడానికి ప్రయత్నం చేశాను. సిర్పూరు ప్రజలు చాలా వేదనలో ఉన్నారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం సిర్పూరు.
నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. కానీ సిర్పూర్ జనరల్ సీటు నాకు 45,000 ఓట్లు వేశారు. మీరు ఒకసారి ఆలోచించండి. 45,000 ఓట్లు వేశారు. నేను ఎవరో కూడా తెలియదు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఏ ఊర్లో పుట్టాను. కానీ ఈ సారు మా పిల్లలకు చదువు చెప్పాడు, గురుకులాల్లో చాలా గొప్పగా చేశాడు. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే వదులుకొని మా దగ్గరికి వచ్చాడు. ఈయన నిజంగా మాకు సరైన నాయకుడు, మాకు విముక్తి ప్రసాదిస్తాడు అని చెప్పి ఇచ్చారు. నాకు ఇల్లు ఇచ్చారు. సిర్పూరు ప్రజల వైపు నాకు గుండె ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా నేను ఎవరో తెలియని టైంలో నన్ను ఆదరించి నన్ను కాపాడుకొని వాళ్ళ ఆకాంక్షలకు నేను ఏదో అద్దం పడతానని చెప్పేసి వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చని చెప్పి వాళ్ళందరినీ ఈ దోపిడీ నుంచి రక్షిస్తానని వాళ్ళు కోరుకున్నప్పుడు, ప్రజలు కోరుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. సో అందుకొరకు నేను పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎట్లయినా ఒప్పించి నేను సిర్పూర్ ప్రతినిధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ సిర్పూర్లో ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. గతంలో మీరు పోటీ పడింది కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద పోటీ పడ్డారు. అచ్చంపేటకి సంబంధించి చూస్తే అక్కడ ఒక వాక్యూమ్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి ఒక లేఖన అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ క్యాండిడేట్ వెళ్ళిపోయారు, ఆ స్పేస్ అనేది ఉంది, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫిట్ అవుతారు అనేటువంటి భావన. అందుకే కొంచెం లైట్ తీసుకున్నారు గువ్వల బాలరాజు వెళ్ళిపోయినా అనే మాట. కేసీఆర్ గారు 50 సంవత్సరాల ఆయన రాజకీయ అనుభవం అంత లేదు, నా వయసు. అయితే వారికి తప్పకుండా ఏది కరెక్ట్, ఏది ఎట్లా చేయాలి, ఎవరిని ఏ టైంలో ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, అదేవిధంగా పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు, అదేవిధంగా ఏ నాయకుడిని ఎక్కడి నుంచి చేయిస్తే బాగుంటుంది అనేది మా అందరికన్నా వారికే బాగా తెలుసు. అయితే నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే సిర్పూరు ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా, అదేవిధంగా సిర్పూర్కు నాకుండే అనుబంధం దృష్ట్యా నేను పార్టీని 99.99% ఒప్పించి నేను అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడైతే లేవు కాబట్టి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతలోపల ఈ రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, తర్వాత ఇంకా ఎన్నో సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న ఛాలెంజ్ అంతా స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయాలి. సో ఒక పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత డైరెక్టర్గా గురుకులాల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రజాప్రతినిధి, ఇన్ని రకాల రూపాలు, ఇన్ని రకాల అవతారాలు, ఎలా దాన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వెళ్తున్నారు మీరు? చాలా మంచి ప్రశ్న. ఎగ్జైటింగ్గా ఉంది జర్నీ నాకు. యాక్చువల్గా పోలీసింగ్లో పోలీస్ ఆఫీసర్గా ఎంత చేసినా ఎప్పుడు ఒక మీమాంస అయితే ఉండదు. అంటే మీకు హానెస్ట్గా చెప్తున్నా, మనం ఎవరి కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. చెట్ల కింద, ఊరి బయట, రోడ్ల దగ్గర, పోలీస్ స్టేషన్కు దూరంగా, భయంగా బిక్కు అంటూ పేద ప్రజలు చెప్పులు కూడా లేకుండా ఎస్ఐకి, కానిస్టేబుల్కి భయపడుతూ ఉంటారండి. సమాజాన్ని అనాదిగా దోపిడీ చేస్తూ ఆధిపత్యంతో తెల్లబట్టలు వేసుకొని లగ్జరీ కార్లలో తిరుగుతున్న వ్యక్తులేమో ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలికి పోయి కూర్చుంటారు. వాళ్ళే రేపు పొద్దున ప్రజాపతిలు అవుతారు. ఈ ప్రజలేమో రోడ్ల మీద నిలబడుతూ అయ్యా బాంచను కాలు మొక్తా అంటుంటారు. మనం ఎవరి పక్షం వహించాలనేది ఎప్పుడు ఒక ప్రశ్న అనేది ఉంటుంది. నేను ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షంగానే ఉన్నాను. నా పోలీసింగ్లో కూడా వాళ్లకు మీరు నక్సలైట్లు అన్నారు కాబట్టి చర్చలో వచ్చింది కాబట్టి నేను 99.99% వాళ్ళందరినీ అడవుల్లో నుంచి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రాంతానికి మంచి నాయకులుగా, వాళ్ళు ఏ సమూహాల నుంచి వచ్చారో ఆ సమూహాలకు నాయకులుగా అయ్యేటట్టుగా ప్రయత్నం చేశాను. సో ఆ విధంగా పోలీసింగ్లో నాకంటూ ఒక ఇమేజ్, నాకంటూ ఒక స్పేస్ నేను సృష్టించుకున్నాను. కానీ కొన్ని రోజులైన తర్వాత నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపించింది. పోలీసింగ్లో మనం ఇంతకన్నా ఎక్కువ చేయలేము. మనం నిజంగా ఏదో కోల్పోతున్నాం. మనం ఈ ప్రజలు అసలు నేరస్తులుగా ఎందుకు అవుతున్నారు, నేరస్తులుగా ఎందుకు ముద్ర వేయబడుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది అనుకున్నప్పుడు నేరస్తులుగా ఎందుకు ముద్ర వేయబడుతున్నారు, జైళ్ళల్లో ఎందుకు ఈ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు, ధనవంతులు అసలు ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు జైళ్ళల్లో ఉండరు, వాళ్ళకు సుప్రీంకోర్టు దాకా పోయే వనరులు ఎట్లా వస్తున్నాయి, వీళ్ళకేమో లోక్ అదాలత్ దాకా కూడా పోయే అసలు పోలీస్ స్టేషన్ గడప దొక్కే పరిస్థితి కూడా ఎందుకు లేదు వీళ్ళకు అన్నది ఆలోచించినప్పుడు ఎక్కడో లోపం ఉందని చెప్పి ఆలోచించి తీవ్రంగా అంతర్మదనం చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో నేను నిర్ణయం తీసుకున్నాను. విద్యార్థి కావాలనుకున్నాను. విద్యార్థిగా నా జీవితాన్ని మళ్ళీ 45 సంవత్సరాల వయసులో విద్యార్థిని అయ్యాను. ప్రపంచంలో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. సో అక్కడి నుంచి నేర్చుకున్న తర్వాత మళ్ళీ పోలీసింగ్ పోకుండా నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా వచ్చాను. 9 సంవత్సరాలు నిజంగా ఎంజాయ్ చేశాను. ఐ హావ్ బికమ్ యంగ్. సో అదేవిధంగా 10 లక్షల మంది పిల్లలను చదివించే ఒక అవకాశం నాకు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. సో గురుకులాలకు సెక్రటరీగా గురుకులాలకు సెక్రటరీగా వచ్చాను. 9 సంవత్సరాలు చేశాను. 10 లక్షల మంది పిల్లలను చదివించాను. వేలాది మంది డాక్టర్లు అయ్యారు, వేలాది మంది ఇంజనీర్లు అయ్యారు, వందలాది మంది ఈ దేశ సరిహద్దులు దాటి ఎర్ర బస్ ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్సులో ఎక్కారు. అది గొప్ప సాటిస్ఫాక్షన్. ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా
ఆ పిల్లలందరూ వెంటనే తల్లి దగ్గరికి ఎట్లా బిడ్డలు అయితే వస్తారో అట్లా వచ్చేస్తారు. సో వచ్చేసారి నేను మీ స్టూడెంట్ అండ్ డాక్టర్లు, కార్డియాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్స్, నర్సెస్, అట్లనే ఏ డిపార్ట్మెంట్ పోయినా కూడా సార్ నేను మీ స్టూడెంట్ అని చెప్తారు. పోలీస్ ఆఫీసర్స్ 100 మంది మా స్టూడెంట్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ 1000 మంది ఉన్నారు. సో ఇదంతా చూస్తే ఒక గొప్ప సాటిస్ఫాక్షన్. చాలామంది సార్ మీరు ఠాగూర్ సినిమాలాగా ఏమైనా చేశారా అంటారు. నాకు అలాంటి ఆలోచనలే లేవు, కానీ స్వాభావికంగా జరిగిన కార్యక్రమం అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అయితే మీరు అడగచ్చు సార్ మరి అదే బాగుండింది కదా మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు. నాకు అనిపించింది నేను చేసింది కేవలం 1% అనిపించింది. రాజకీయాలు విశాలమైన వేదిక. ఈ దేశంలో బహుజన వర్గాలు ఎప్పుడు కూడా పీడితులుగానే ఉంటున్నారు. నేను ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఓట్ హమారా రాజ్ తుమారా అని కాన్షీరామ్ గారు ఒక గొప్ప నినాదం ఇచ్చారు. సో ఓట్లు మావి, సీట్లు మీవా, నహి చెలేగా అన్నారు ఆయన. ఈ 85% 90% ఉండే ప్రజలకు ఒక గొప్ప వాయిస్ ఇవ్వాలని చెప్పేసి నేను వచ్చాను. సో ఆ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న 2.5 సంవత్సరాలు కూడా నేను 350 రోజులు ఇంటి నుంచి దూరంగా ఉన్నాను. 4000 గ్రామాలు తిరిగాను, 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. అయితే చివరిలో నాకు ఆ పార్టీ యొక్క వ్యూహము, ఎత్తుగడలు కరెక్ట్గా అనిపించలేదు. ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికల్లా పార్టీ వ్యూహం, ఎత్తుగడలు మారిపోతున్నాయి. అందుకొరకు నాకు నచ్చక నేను బయటకు వచ్చాను. నాకు అప్పుడున్న లౌకిక వేదిక, ఉన్న పార్టీలో అత్యంత గొప్ప వేదిక, ఒక గొప్ప దార్శనికత ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కనిపించారు. అదేవిధంగా లౌకిక వేదికగా నాకు బీఆర్ఎస్ పార్టీ కనిపించింది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. నిజంగా ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై జర్నీ. కేటీఆర్ గారు ఈ రియల్లీ ట్రీట్స్ మీ లైక్ ఏ బ్రదర్. సో హరీష్ రావు గారు అలాగే చూస్తారు. సో వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. కేటీఆర్ గారు ప్రత్యేకించి వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. సో అబ్సల్యూట్లీ నో హ్యాంగప్స్, నోబెల్ దాచుకోరు, కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తారు. సో అందుకొరకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ వర్కింగ్ ఇన్ బీఆర్ఎస్ అండ్ పాలిటిక్స్లో, పర్టికులర్లీ పాలిటిక్స్లో. అంటే ఎట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంటే ఒక వాయిస్ అండి. ఎక్కడ కుంభకోణాలు జరిగినా, తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా వాటి గురించి మాట్లాడడం, అది లగచర్ల కావచ్చు, తర్వాత సిర్పూర్ కావచ్చు, గిరిజనులు, ఒక ఉదాహరణకు మారుమూల అటవీ ప్రాంతాల్లో ఒక మహిళ 5 పిల్లల తల్లి చివరి కాన్పులో వైద్య సాయం అందక, రోడ్డు బాగలేక, అంబులెన్సులు రాక చనిపోతుంది. అలాంటి గురించి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల నుంచి 400 కిలోమీటర్లు మా భూమికి హక్కులు కావాలని చెప్పి రైతులు హైదరాబాద్కు నడుచుకుంటూ వస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళకు వాయిస్ ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే చేసిండేవాని కాదు. ఒక గురుకులాల సెక్రటరీ ఉంటే కూడా ఈ ఫ్రీడమ్ ఉండదు, రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ రూల్స్ అన్ని ప్రజలు నిర్ణయిస్తారు రాజకీయాల్లో. సో ఐ రియలీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ కీప్ ద వాయిస్ అలాగే, రైజింగ్ వాయిస్ అలాగే ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.